హలో గైస్, ఈరోజు మా టెర్రస్లో ఏమేమి మొక్కలు పెంచుతున్నామో చూద్దాం, వచ్చేయండి. వెదర్ అయితే చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. మా ఇంటి పక్కన ఎవరిదో హల్దీ డెకరేషన్ జరుగుతుంది. పావురాలు మా ఆపోజిట్లో కృష్ణన్నయ్య వాళ్ళు పెంచుతూ ఉంటారు. అవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడికి. మల్లెపువ్వు బాగుంది కదా, ముద్దుగా ఉంది, చాలా పెటల్స్ ఉన్నాయి. ఇదైతే ఒక్కటే పూసింది, దేవుడికి పెట్టేద్దాము. ఈ మొక్క మా నాన్నగారు తెచ్చారంట. ఇది నాకు కాలేజ్ టైంలో అంటే చాలా ఫేవరెట్. ఇదైతే కాలేజ్లో ఒక్కటే చెట్టు ఉంటుంది. డైలీ మార్నింగ్ ఎర్లీగా వెళ్ళాలి ఆ ఫ్లవర్ కావాలి అంటే. ఎవరు ముందెళ్తే వాళ్ళే కోసుకుంటారనమాట. అట్లా దానికోసం చాలా యుద్ధాలే జరిగాయి కాలేజ్లో అయితే. యాక్చువల్లీ నేను కూడా ఇన్ని ఫ్లవర్స్ పూస్తాయి అనుకోలేదు. మొన్న ఒక రోజు పూసాయి కానీ నేను ఫోన్ తీసుకొని రాలేదు. మధ్యలో ఈ 2 days కూడా 2-3 ఫ్లవర్సే వచ్చాయి. ఈరోజే చాలా పూసాయి. మీకు చూపిద్దామనే నేను ఫోన్ తీసుకొని వచ్చాను. ఫ్లవర్స్ కోస్తుంటే ఒకటి మొగ్గ ఇరిగిపోయింది పాపం. చాలా ఫ్లవర్స్ వచ్చాయి, అన్నీ తీసుకొని కోసుకొని వెళ్దాం. ఈ మొగ్గ చూసిందంటే రేపు పొద్దున మా అక్క నా చావు చేస్తుంది, మొగ్గలు అన్నీ ఇరగొట్టేస్తున్నావు అంటుంది. ఇప్పుడు ఈ ఫ్లవర్ చూడండి, దొంగ ఎక్కడ దాంకొని ఉందో. ముగ్గు ఎలా ఉంది, నేనే వేస్తే బాగుందా గాయస్? ఎంకరేజ్ చేయండి గాయస్ మా లాంటి వాళ్ళని. ఈ మొక్క వచ్చేసి వామాక్ అనమాట. ఈ వామాక్ మొక్కని బజ్జీలో వేసుకోవచ్చు. మా అక్క అయితే పచ్చడి చేస్తుంది. మునగాకు మీకు తెలుసు కదా, మునగాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకోసమే మేము దాన్ని పెంచుకుంటున్నాము. ఈ ఆకుతో ఎప్పుడైనా మీకు పచ్చడి చేసి చూపిస్తాను గాయస్. ఓకే, ఈ మొక్క పేరు పునర్నవి అంట. దీన్ని నేను ఒకసారి రైతు మార్కెట్లో తీసుకొని వచ్చి పప్పు వండుకొని తిన్నాము. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా బాగా, దానివల్ల అనుకుంటా మా కుండీలో వచ్చి పెరుగుతుంది. ఇది గూగుల్ చేసి చూశాను, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని అయితే. ఇది లైట్గా ఫ్రై చేసుకోవచ్చు, సలాడ్స్లో వేసుకోవచ్చు, పప్పుగా కూడా వండుకోవచ్చు. దీని పక్కన ఉన్న పిచ్చి మొక్కలంతా తీసేస్తున్నాను, ఎందుకంటే దీనికి గ్రోత్ రానివ్వవు ఆ పిచ్చి మొక్కలంతా కలిసేసి. అందుకని అవంతా తీసేస్తున్నాను. ఇది వచ్చేసి నల్లేరు, మీకు తెలుసు కదా, దానివల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బోన్ హెల్త్కి చాలా మంచిది. ఇవి స్ప్రౌట్స్. యాక్చువల్లీ నేను దీన్ని వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలని పచ్చి శనగలు ఉంచాము. ఫ్రిడ్జ్లో పెడితే స్ప్రౌట్స్ వచ్చేసాయి. చూద్దాం అవి ఏమైపోతాయో. ఇది తెలుసు కదా మీకు, టచ్ మీ నాట్. దీంతో కొంతసేపు ఆడుకుంటాను నేను వచ్చిన ప్రతిసారి. అందరితో ఆడుకొని దీంతో ఒక్కదాంతో ఆడుకోపోతుంది, ఫీల్ అయిపోతుంది. అందుకే దీన్ని కూడా చూపిస్తున్నాను వీడియోలో మీకోసం. ఇది వచ్చేసి మా ఊర్లో టేబుల్ రోజ్ అంటారు. డైలీ రోజు ఎక్కువ పూలు పూస్తాయి, మరి ఈ రోజు ఎందుకో ఎక్కువ రాలేదు. మేబీ ఎండ రాకపోవడం వల్ల అది పూయలేదేమో. దీనికి కూడా ఏదో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. టేబుల్ రోజుకి కాదు, నేను ఇందాక చూపించింది. ఇది వామాకు ఫ్లవర్. టట్టడాయింగ్, ఇది చూసారా, ఏంటనుకుంటున్నారు? అది సజ్జలో జొన్నలో నాకు కూడా తెలీదు. మా అక్క ఏవో కొన్ని సీడ్స్ తెచ్చి వేసింది, అది పెరిగింది. నేను ఫస్ట్ చూసి ఏంటి ఇది ఏదో వేసేసింది, మొక్కజొన్న ఏమో అనుకున్నాను. తీరా చూస్తే అది ఏదో జొన్నలో సజ్జలో. ఈ పెద్ద పెద్ద ఆకులు ఉన్న చెట్టు అయితే అడవి బాదం చెట్టు అనమాట. ఈ క్రీపర్ వచ్చేసి మేము ఒకసారి మా అక్కతో పాటు హోమ్ విజిట్కి వెళ్తే వాళ్ళు నేతి బీరకాయ ఇచ్చారు. ఆ సీడ్స్ వేస్తే ప్లాంట్ వచ్చేసింది. ఈరోజు చాలా ఎక్కువ పూలు పూసాయండి. ఎలా ఉంది మా గార్డెన్ అంతా? మీకు నచ్చిందా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ గైస్.